శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 202వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో ద్రౌపదీదేవి యొక్క స్వయంవర ఘట్టాన్ని వివరిస్తూ వ్యాసుల వారు అనేక మంది రాజులు అక్కడ లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించి ఎలా విఫలమయ్యారు, కర్ణాదులు గాని, శల్యుడు గాని, శిశుపాలుడు గాని, దుర్యోధనాదులు గాని ఎలా విఫలమయ్యారు, తర్వాత అర్జునుడు ఎలా ప్రవేశించాడు అనేటువంటిది ఈ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ అధ్యాయంలో మనం 20 శ్లోకాల వరకు గత పాఠంలో మనం చెప్పుకున్నాం. నేడు శిశుపాలాదీనాం ధనుఃపూరణే భంగః, అలాగే అర్జునస్య ధనుఃపూరణే ఏషణ. ఏషణ అంటే కోరిక, అర్జునుడు ధనస్సు యొక్క పట్టడానికి ప్రయత్నించాలని లేవటం, అలాగే శిశుపాలాదులు ధనస్సుని పూరించడానికి ప్రయత్నించి భంగపాలవటం, అవమానపట్టం అనేటువంటివి ఈ అధ్యాయంలో ఇప్పుడు చెప్పుకుందాం. ఏవం తేషు నివృత్తేషు క్షత్రియేషు సమంతతః ఛేదినామధిపో వీరో బలవాన్ అంతకోపమః. తేషు నివృత్తేషు ఏనం. ఏవం తేషు నివృత్తేషు అంటే, నివృత్తేషు అంటే వెళ్ళిపోక. కొంతమంది రాజులు ఆ ధనస్సును చూసేటప్పటికే మనసులో దీన్ని మనం ఎక్కువ పెట్టలేము, ఇది మనకు అసాధ్యమైనటువంటిది, మన బలానికి సాధ్యం కాదు అని మనసులోనే నిర్ణయించుకుని కేవలం ద్రౌపది స్వయంవరాన్ని చూసి వేడుకగా చూసి వెళ్ళిపోవడానికి నిర్ణయం చేసుకున్నారు. కొంతమంది రాజులు ప్రయత్న విఫలుడైపోయి వాళ్ళ హారాలు పడిపోవడం, కళ్ళు తిరిగి మూసిపోవడం ఇలాంటివి కూడా జరిగినాయి. ఆభరణాలన్నీ కూడా చెలించిపోయినాయి, విసిరివేయబడ్డారు. అక్కడి నుంచి ధనస్సు కదల్చను కూడా కదల్చలేకపోయారు కొంతమంది రాజులు. వాళ్ళందరూ అక్కడి నుంచే వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఏవం తేషు నివృత్తేషు, ఈ విధంగా వాళ్ళందరూ కొంతమంది రాజులు వెళ్ళిపోగా క్షత్రియేషు సమంతతః, చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది క్షత్రియులు ప్రయత్నించి విఫలమైపోయి వెళ్ళిపోగా అప్పుడు శిశుపాలుడు లేస్తున్నాడు. ఛేది దేశరాజు, ఛేదీనాం అధిపః. అధిపః అంటే ఛేది దేశానికి అధిపః, మహారాజు అయినటువంటి వాడు. వీరో బలవాన్ అంతకోపమః, వీరుడైనటువంటి వాడు, బలవంతుడైనటువంటి వాడు. అంతకోపమః, అంతక ఉపమః అని దాని అర్థం. ఉపమ అంటే పోల్చదగినటువంటి వాడు. అంతకోపమః అనే పదానికి అర్థం అంతకుడు అంటే యముడు, కాలయముడితో సమానమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించగలిగినటువంటి వాడు. అట్లాంటి వాడు అంటే శత్రువుల్ని సంహరించడంలో నిపుణుడైనటువంటి వాడు. అట్లాంటి వాడు ధమఘోషాత్మజో ధీమాన్ శిశుపాలో మహాద్యుతి. ధమఘోష ఆత్మజ, శిశుపాలుడి తండ్రి ఎవరి అంటే ధమఘోషుడు. ధమఘోష ఆత్మజ ధీమాన్ శిశుపాల మహాద్యుతి. గొప్ప పరాక్రమం కలిగిన వాడు, గొప్ప తేజస్సు కలిగినటువంటి ఈ శిశుపాలుడు సభలో ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి లేస్తున్నాడు. శిశుపాలుడు ఎవరో కాదు, జయ విజయుల్లో 3వ అంశ, రావణాసురుడి తర్వాత అంశ శిశుపాలుడు. అలాగే దంతభక్తుడు, ఈ సోదరుని కూడా కృష్ణ పరమాత్ముడు చక్కగా ఈ అవతారంలో వాళ్ళకి తనువు చాలించి చేసి చివరికి మళ్ళీ వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు మహానుభావుడు. శిశుపాలుడు మరణంతో మహాభారతంలో అద్వితీయమైనటువంటి కాంతి పుంజం ఒకటి పరమాత్మలో లీనమైపోయినట్టుగా మనకి అక్కడ రాజసూయ యాగంలో చక్కగా కనిపిస్తుంది. అట్లాంటి శిశుపాలుడి ఇక్కడ ద్రౌపది స్వయంవరానికి విచ్చేసి సభలో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి ముందుకు వస్తున్నాడు. ధనుషోభ్యాసమాగమ్య తస్థౌ రాజ్ఞాం సమక్షతః. నమఘోషుని కుమారుడైనటువంటి శిశుపాలుడు
ధనుషో అభ్యాసమాగమ్య, ధనస్సు సమీపానికి వచ్చి తస్థౌ, తస్థౌ అంటే నిలబడ్డాడు. రాజ్ఞాం సమక్షత తస్థౌ, రాజులందరి దగ్గర అక్కడ ధనస్సును చూస్తూ ఎక్కువ పెట్టడానికి సిద్ధస్థుడై నుంచున్నాడు. తదప్యారోప్యమాణంతో మాష మాత్రేభ్య తాడయత్, ధనుషా పీడ్యమానస్తు జానుభ్యాం అగమన్మహీ. తదపి ఆరోపమానంతు, ఆరోపమానం అంటే పైకి లేపడం, ఆ ధనస్సుని పైకి లేపాడు. ఇంకేముంది, పైకి లేపాడు. ఎవరు ఇంతవరకు ధనస్సుని కదిలించలేకపోయారు, శిశుపాలుడు లేపగలిగాడు. కానీ మాషమాత్రేభ్యతాడయత్, లక్ష్యాన్ని గురిపెట్టాడు, బాణాలు తీసి. మాషము అంటే మినపగింజ, మినపగింజ దూరంతో ఆ లక్ష్యం జస్ట్ అలా మిస్ అయిపోయి వెళ్ళిపోయింది. బాణం కాస్త ప్రయోగించిన శరం కాస్త లక్ష్యం పక్క నుంచి వెళ్ళిపోయింది. ఎంత పక్క నుంచి అంటే మాష మాత్రమేవ, ఒక మినపగింజ ఎంత ఉంటుందో అంత గ్యాప్ తో ఆ లక్ష్యం మిస్ అయిపోయి వెళ్ళిపోయింది శిశుపాలుడు. ధనుషా పీడ్యమానస్తు జానుభ్యాం అగమన్మహీం. అంతేకాకుండా లక్ష్యాన్ని ఛేదించలేకపోయాడు. మరొకటి, ధనుషా పీడ్యమానస్సు, ఆ ధనుస్సు ఎక్కువ పెట్టలేక చివరికి ఆ బలానికి జానుభ్యాం అగమన్మహీం, మహీం అంటే భూమి మీద అలా మోకాళ్ళ మీద పడిపోయాట. జానువులు అంటే మోకాడు. సతికిల పడ్డాడు శిశుపాలుడు కాస్త ఎక్కువ పెట్టలేక చివరికి. అంటే దాన్ని మొయ్యలేకపోయాడు, కానీ పాపం పెట్టాడు. మాషమాత్రేభ్యత. తత ఉత్థాయ రాజా సస్వరాష్ట్రాణ్యభిజగ్మివాన్, తతో రాజా జరాసంధో మహావీర్యో మహాబలః. తర్వాత జరాసంధుడు వచ్చాడు, మహాపరాక్రమవంతుడైన వాడు, బలవంతుడైనటువంటి వాడు. ఆ జరాసంధుడు కూడా ఉత్థాయ, పైకి లేచి తన ప్రయత్నం తను చేశాడు. కంబుగ్రీవ పృథువ్యంశో మత్తవారణ విక్రమ, మత్తవారణ తామ్రాక్షో మత్తవారణ వేగవాన్. మదించినటువంటి ఏనుగుల బలం కలిగినటువంటి కంబుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రయత్నించి విఫలమైపోయారు ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో. ధనుషోభ్యాసమాగత్య తస్థౌ గిరిరివాచలః, ధనురారోప్యమానంతు సర్షమాత్రేభ్యతాడయత్. ధనుషో అభ్యాసమాగత్య, ధనుసు సమీపానికి వచ్చారు. ఓ పర్వతం నుంచున్నట్టుగా దాని ముందు నుంచున్నారు ఒక్కొక్కళ్ళు మహారాజులందరూ కూడా. వీళ్ళందరూ కూడా జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మహాభారతంలో ప్రఖ్యాతమైనటువంటి వాళ్ళు. ధనురారోప్యమానంతు, ధనస్సుని అలా పైకి ఆరోప్యమానం, పైకి లేపుదామనుకున్నారు. సర్షమాత్రేభ్యతాడయతు, అతి తక్కువ గ్యాప్ తో ఆ లక్ష్యం అలా మిస్ అయిపోయింది. వాళ్ళు కాస్త కొట్టలేక, ఛేదించలేక కాస్త వాళ్ళు కాస్త వెనుతిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అవమానం పాలయ్యారు వాళ్ళందరూ కూడా. తర్వాత శల్యుడు, పాండవుల మేనమామైనటువంటి శల్యుడు లేచాడు. తతశల్యో మహావీర్యో మద్రరాజో మహాబలః, మద్రదేశానికి అధిపతి అయినటువంటి వాడు, మహాబలుడైనటువంటి వాడు శల్యుడు. భీమసేనుడికి ఉన్నటువంటి బలం శల్యుడికి ఉండదు. అటువంటి శల్యుడు లేస్తున్నాడు. ధనురారోప్యమానంతు ముద్గమాత్రేభ్యతాడయత్. ముద్గమాత్రే, అన్ని కూడా ఎంత అంటే చిన్న చిన్న మన కందిబద్ద, మినపబద్ద, వీటితో పోలుస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. తెలుగు మహాభారతంలో కూడా ఇలాగే తీసుకున్నారు వాళ్ళు. ముద్గమాత్రే, అలాగే మాషమాత్రే అని చెప్పి తీసుకున్నారు కవిత్రయం వారు కూడా. ధనురారోప్యమానంతు, ధనుస్సుని అలా ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. కేవలం ఆ కందిబద్ద, ఒక చిన్న పప్పు దినుసు వ్యత్యాసంతో ఆ లక్ష్యాన్ని కాస్త వాళ్ళు చేజార్చుకున్నారు వాళ్ళందరూ, ఇట్లాంటి వీరులందరూ కూడా. అంటే వాళ్ళకి బలం ఉంది, అభ్యాసము ఉంది, కానీ గురి మాత్రమే లేదు. ఆ గురి ఎవరికయ్యా ఉంది అంటే కేవలం అర్జునుడికి ఉంది. అది మనకి ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య, అస్త్ర విధ్యాసం చేస్తున్నప్పుడే గురువు గారు ద్రోణాచార్యుల వారు వీళ్ళందరికీ ఒక చిన్న పరీక్ష పెట్టాడు. అది మనం ఒక్కసారి గుర్తు చేసుకోవచ్చు. చెట్టు మీద ఒక పక్షి బొమ్మని పెట్టి, ఈ పక్షి బొమ్మ కనిపిస్తుందా, మీకేం కనిపిస్తుంది అంటే, గురువు అందరూ ధర్మరాజు, భీమసేనుడు మొదలైనటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి అడిగాడు, కౌరవులందరినీ అడిగాడు. అప్పుడు ఏం కనిపిస్తుంది చెట్టు పైన అంటే, ఆ చెట్టు పైన పక్షి కనిపిస్తుందండి అన్నారు. ఇంకేం కనిపిస్తుందంటే, మీరు కూడా కనిపిస్తున్నారండి అంటారు. అటు పక్కన పక్షి కనిపించి ఇటు పక్కన ద్రోణాచార్యులు కనిపిస్తుందంటే ఇంకా లక్ష్యం ఏం కొడతాడు వాడు, ఎవరిని కొట్టినట్టు అక్కడ. ఇట్లా పరీక్ష పెడితే అర్జునుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఏం కనిపిస్తుందంటే పక్షి ఒకటే కనిపిస్తుంది. ఇంకేమైనా కనిపిస్తుందంటే ఇంకేం కనిపించడం లేదు, పక్షి కన్ను ఒకటే కనిపిస్తుందండి అన్నాడు. ఇంకా చుట్టుపక్కల సరౌండింగ్స్ ప్రదేశాలు ఏమీ కనిపించట్లేదు అక్కడ.
అర్జునుడికి. అంటే తను ఏదైతే అభ్యాసం చేస్తున్నాడో ఒక పరీక్ష, ఆ పరీక్ష అభ్యాసం కోసం అని చెప్పేసి చుట్టుపక్కల ఎన్ని ఉన్నా కూడా అవేమీ లక్ష్య పెట్టకుండా కేవలం ఆయన లక్ష్యం ఏదైతే గురువు గారు చూపించారో ఆ లక్ష్యం మీద మాత్రమే శ్రద్ధ పెట్టినటువంటి అభ్యాసం చేసినటువంటి శిష్యుడు అర్జునుడు. అందుకే ఇప్పటికీ కూడా అర్జున అవార్డ్స్ మొదలైనటువంటివన్నీ ఇచ్చేది ఇదిగో ఈ కారణాలతోనే. శిష్యుడు అంటే అట్లాంటి వాడు ఉండాలి అనేటువంటి అలాంటి గురుదక్షిణే చెల్లించాడు కూడా. గురువు గారికి కూడా ఏదైతే కౌరవులు కూడా చెల్లించలేదో అట్లాంటి గురుదక్షిణని అర్జునుడు చెల్లించి తీసుకొచ్చాడు. ద్రౌపదుడిని పట్టి తీసుకురావడం అనేటువంటి. ఇట్లా మహావీరులందరూ కూడా చిన్న చిన్న వ్యత్యాసంతో లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడ్డారు. తథైవాగాత్ స్వయం రాజ్యం పశ్చాత్ అనవలోకయన్ ఇదం ధనుర్వరం కోద్య సజ్జం కుర్వీత పార్థివః. ఇట్లాంటి మహావీరులు వీరాది వీరులే చతికిలబడిపోతుంటే ఓ పక్కన లక్ష్యాన్ని ఛేదించలేకపోతుంటే ఇంకా ఈ ధనస్సుని కో అద్య సజ్జం కుర్వీత, ఇక ఈ ధనస్సుని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదించేటువంటి వీరులు ఎవరున్నారు, రాజులు ఎవరుంటారు అని చెప్పి అనుకున్నారు అందరూ కూడా. అని అనుకుని కొంతమంది ఇక ఇది మన వల్ల కాదులే, శల్యుడే కొట్టలేకపోతే మనం ఎక్కడ కొడతాం, శిశుపాలుడే కొట్టలేకపోతే మనం ఏం కొడతాం అనుకుంటూ వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు. ఇది నిశ్చిత్య మనసా భూయ ఏవ స్థితస్తథా తతో దుర్యోధనో రాజా ధార్తరాష్ట్ర పరంతపః. ఇది నిశ్చిత్య మనస, ఈ విధంగా ఇట్లాంటి వీరులే కొట్టలేకపోతే ఇక మనమేం కొడతాంలే అని చెప్పి పోటీకి వచ్చి కూడా ధనస్సును చూసి కామ్గా తలలు దించుకుని స్వయంవరం అక్షింతలు వేసేద్దాన్ని అని కూర్చుని ఉన్నటువంటి రాజులు చాలా మంది ఉండిపోయారు అక్కడ. అంటే వెళ్ళి అవమానం పాలవటం దేనికి, మనకంటే పరాక్రమవంతులైనటువంటి ఆ మహారాజు ఎలా సిగ్గుబడి వస్తున్నాడో తెలిసిపోయింది కదా అని చెప్పి కూర్చున్నారు చాలా మంది. ఇంతలో అభిమానధనుడు దుర్యోధనుడు లేస్తున్నాడు. తతో దుర్యోధనో రాజా ధార్తరాష్ట్ర పరంతపః. ధృతరాష్ట్రపుత్రుడైనటువంటి ధార్తరాష్ట్రులలో గొప్పవాడు పెద్దవాడైనటువంటి దుష్ట చతుష్టయానికి మూలకారకుడైనటువంటి దుర్యోధనుడు లేచాడు. మాని అన్నారు ఇక్కడ. మాని అంటే అభిమానధనుడు, స్వాభిమానం కలిగినటువంటి వాడు. మాని దృఢాస్త్ర సంపన్న సర్వైశ్చ నృపలక్షణై ఉత్థిత సహసా తత్ర భ్రాతృమధ్యే మహాబలః. 100 మంది సోదర భ్రాతృమధ్యే అన్నారు ఇక్కడ. సోదరుల మధ్యలో సహసా ఉత్థిత, ఒక్కసారిగా లేచాడు తన ప్రయత్నం తాను చేయటానికి. లేచి అనేకమైనటువంటి శుభలక్షణాలు కలిగినటువంటి గొప్పవాడైనటువంటి ఆ దృఢ అస్త్ర సంపన్న, అద్భుతమైనటువంటి సంపన్నత కలిగినటువంటి దుర్యోధనుడు లేచి తన ప్రయత్నం చేయడం కోసం విలోక్య ద్రౌపదీం హృష్టో, మొదట ఒకసారి ద్రౌపది వైపు చూశాడు. అంటే కాస్త కొట్టబోయే లక్ష్యాన్ని ఇంకాస్త గట్టిగా సాధించాలి అనేటువంటి పట్టుదలతో ముందుగా ద్రౌపది వైపు చూశాడు. విలోక్య ద్రౌపదీం హృష్టో, హృష్ట అంటే సంతోషంగా ఆనందంగా. ధనుషోభ్యాసమాగత్, ధనుసు దగ్గరికి సమీపించాడు. సమీపించి సబభౌ ధనురాదాయ చక్రశ్చాపధరో యథా. సబభౌ ధనురాదాయ, ధనస్సుని అలా సునాయాసంగా పైకి లేపాడు. తర్వాత వింటి నారిని కట్టాడు అక్కడ. అలాగే శరములు తీసుకున్నాడు, బాణాలు తీసుకున్నాడు. చక్రశ్చాపధరో యథా, చక్ర అంటే దేవేంద్రుడు చాపాన్ని ఎక్కువ పెట్టినట్టుగా ఎక్కువ పెట్టాడని వర్ణిస్తున్నారు ఇక్కడ. చక్ర చాపధరో యథా. ధనురారోపయామాస తిలమాత్రేభ్య తాడయత్. బాణం శరమ ఎక్కువ పెట్టాడు, లక్ష్యం ఛేదించాడు. ఛేదించడానికి అలా బాణం సర్వం దూసుకు వెళ్ళింది. కానీ తిలమాత్రే అని సంబోధించారు ఇక్కడ వ్యాసుడు. తిలలు అంటే నువ్వు గింజ. నువ్వు గింజ పరిమాణం ఎంత ఉంటుందో అంత వ్యత్యాసంతో ఆ లక్ష్యం ఛేదించలేక పక్క నుంచి వెళ్ళిపోయింది బాణం, కొట్టలేకపోయాడు. ధనురారోపయామాస తిలమాత్రేభ్య తాడయత్. తిలమాత్రే కేవలం నువ్వు గింజ మాత్రమే వ్యత్యాసంతో అభ్యతాడయత్, కొట్టాడు. లక్ష్యం ఛేదించలేక ఏమైపోయాడు, అవమానమైంది అంతమంది. కాబట్టి వాళ్ళ బలపరాక్రమాల వరకే ప్రదర్శిస్తున్నారు. పైగా ఆ ధనస్సు సంధించేటప్పుడు ఆ వింటి నారి జ్యా అంటారు దాన్ని, అది 2 వేళ్ల మధ్యలో కొట్టుకుని గిలగిల్లాడిపోయాడు దుర్యోధనుడు.
వేళ్ల మధ్యలో దాదాపుగా తెగిపోయినంత ప్రాణం అయింది, పరిస్థితి అయింది దుర్యోధనుడు. ఆరోప్యమానం తద్రాజా ధనుషా బలినా తదా. బలవంతుడైనటువంటి దుర్యోధనుడు మళ్ళీ తిరిగి బాణాన్ని, ధనస్సుని అక్కడ పెట్టబోతుంటే, ఆరోప్యమానం ధనురారోపయామాస తిలమాత్రేభ్య తాడయత్ ఆరోప్యమానం తద్రాజా ధనుషా బలినా తదా ఉత్థానశయ్యమపగ అపతత్ అంగుళ్యంతర తాడిత. అంగుళి అంతర తాడిత అన్నారు ఇక్కడ స్పష్టంగా. అంగుళి అంటే వేళ్ళు, అంతరం అంటే మధ్యలో, రెండు వేళ్ల మధ్యలో తాడిత. ఆ ధనస్సు యొక్క అంటే వింటి నారి ఒకసారి కట్ అయిందంటే అది నరం కదా, బాగా తెగిపోతూ ఉంటుంది వింటి జారి. కాబట్టి ఒక్కసారి అది కాస్త తెగిపోయేటప్పటికి గిలగిల్లాడిపోయి, ప్రాణం గిలగిల్లాడిపోయి ఉత్థాన శయ్యమపతత్, పక్కనే ఉన్నటువంటి ఎత్తైనటువంటి ఒక శయ్య మీద పడిపోయాట దుర్యోధనుడు. గిలగిల్లాడి ప్రాణం విలవిల్లాడిపోయింది కుర్రాడికి. ఉత్థాన శయ్యం అపతత్ అంగుళ్యంతర తాడిత. అట్లా పడిపోయాడు దుర్యోధనుడు. ఇట్లాంటి మహామహులైనటువంటి వాళ్ళే స్వయంవరానికి వచ్చి అవమానం పొంది ఇలా పడిపోతే ఇక యుద్ధం దగ్గరే ఎంత వీలు. పైగా ఇంకా సేపట్లో యుద్ధం జరగబోతుంది. వీళ్ళందరూ కూడా ద్రౌపది మీద యుద్ధానికి వస్తారు, వీళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తారు, వీళ్ళందరినీ మళ్ళీ అక్కడ అర్జునుడు సావగొడతాడు. అంతకుముందు వీళ్ళందరూ కూడా ద్రౌపదితో యుద్ధానికి వెళ్ళి ద్రౌపదుడు చావకొట్టి చితక్కొట్టి పంపించాడు కౌరవులందరినీ కూడా. ఎప్పుడంటే ద్రోణాచార్యుడికి గురుదక్షిణ చెల్లించే సమయంలో. వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు మహానుభావులు, అయినా వచ్చారు స్వయంవరానికి. ప్రయత్నం చేస్తామని ఇట్లా అవమానం పాలయ్యారు వీరులందరూ కూడా. చివరికి ఇక శల్యుడైపోయాడు, శిశుపాలుడైపోయాడు, అలాగే దుర్యోధనుడు కూడా అయిపోయాడు. ఇక మిగిలింది ఎవరై అంటే దానవీరసూర కర్ణుడు. సయయౌ తాడితస్తేన వ్రీడన్నివనరాధిప. సయయౌ తాడిత తేన అంటే ఆ వింటి నారి చేత ఆ విధంగా గాయపడినటువంటి దుర్యోధనుడు వ్రీడన్నివ సిగ్గుపడిపోయి అక్కడి నుంచి సయయౌ ఆ ప్రదేశం నుంచి పక్కకి తప్పుకున్నాడు. కొంతమంది ఆ ప్రదేశంలో ఇంకా తలదించుకుని ఎవరిని పెళ్లి చేసుకుంటుందా అనే ఉత్సాహంతో చూడటానికి కూర్చున్నారు. కొంతమంది సిగ్గుపడి వాళ్ళ విడిది గృహానికి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే ఆ ప్రాంతాన్ని, పాంచాల దేశాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా తతో వైకర్తన కర్ణో వృషా వై సూతనందన. ఇక లేచినటువంటి వాడవే అంటే కర్ణుడు లేచాట. కర్ణుడికి అసలు పేరు, కర్ణుడి యొక్క అసలు పేరు వైకర్తన, వికర్తనుడు. వైకర్తన అంటే అసలు పేరు అంటే రాధాదేవి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు కాదు. ఇక్కడ కవచకుండలాల్ని అలా తన శరీర భాగాల నుంచి ఛేదనం చేసి దేవేంద్రుడికి దానం చేసినటువంటి వాడు కాబట్టి అప్పటి నుంచి వైకర్తనుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధమైంది కర్ణుడికి. వ్యాసుల వారు మధ్య మధ్యలో మొదటి నుంచి కూడా ఆ పేర్లు ఏ పేర్లు అయితే ఉంటాయో ఒక్కొక్కరికి అవన్నీ వాడుతూ ఉంటారు. అట్లాంటి పేరు కలిగిన సుప్రసిద్ధమైనటువంటి కర్ణుడు వృషావై సూతనందన, సూతనందనుడు లేచాడు. సూతిని కుమారుడైనటువంటి కర్ణుడు లేచాడు. ధనురభ్యాసమాగమ్య తోలయామాస తద్ధను. ధనస్సుని ఇక ఎక్కువ పెట్టడం కోసం ధనస్సు ముందుకు వచ్చాడు. రాజులందరినీ చూశాడు, ఒకసారి పరికరించి. తంచారోప్యమానం తద్రోమ రోమ మాత్రేభ్య తాడయత్. తంచ ఆరోప్యమానం, ఆ ధనస్సుకి లక్ష్యాన్ని, వింటి నారిని కట్టుకున్నాడు, మొత్తం అంతా అయిపోయింది. అంతేకాకుండా బాణాలు తీసుకున్నాడు, లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదిస్తాడని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టే కొట్టాడు. కొట్టుంటే ఎంత వ్యత్యాసంతో శరము ఆ లక్ష్యం పక్క నుంచి వెళ్ళిందో ఇక్కడ వ్యాసుడు వారు చెప్తున్నారు చూడండి. రోమ మాత్రేభ్య తాడయత్ అని స్పష్టంగా చెప్తున్నారు. తద్ రోమ మాత్రం, రోమము అంటే వెంట్రుక, వెంట్రుక వాసిలో తప్పిపోయింది లక్ష్యం. రోమ మాత్రేభ్య తాడయత్. దుర్యోధనుడికి ఏమన్నా నువ్వు కిందంత, కర్ణుడికి ఏమన్నా వెంట్రుక వాసన. అంత లెక్క పెట్టి మరి వ్యాసుడు వారు ఎంత చక్కటి ఉదాహరణలతో, వ్యత్యాసంతో వాళ్ళ యొక్క ఆ లక్ష్యాన్ని ఛేదించడంలో ఉన్న ఏకాగ్రత, దృష్టి ఎలా ఉందనేది చెప్తున్నారు చూడండి. అయితే ఇక్కడ మనం ఒక్క విషయం గమనించాలి. అదేంటంటే మనకి మహాభారతంలో
కొన్ని రకాల ప్రతులు అటు ఉత్తర భారత ప్రాంతం కానీ దక్షిణ భారత ప్రాంతం కానీ ప్రతులు కొన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి. ఒక్కొక్క ప్రతిలో ఒక్కో రకంగా ఈ కర్ణుడు లక్ష్యాన్ని ఛేదించిన సందర్భాలు వివరించడం జరిగింది. ఇక్కడ ఏమన్నా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో వెంట్రుక వాసితో లక్ష్యాన్ని ఛేదించలేకపోయాడు కర్ణుడు అని వివరించారు. ఇంకొన్ని సందర్భాల్లో కొన్ని పుస్తకాల్లోనేమన్నా కర్ణుడు ఎక్కువ పెడుతుంటే ద్రౌపదినే తిరస్కరించింది అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దుష్టజమ్నుడు చెప్పినది ఏంటంటే ఈ లక్ష్యాన్ని ఛేదించినటువంటి రూపము, కులము, గుణము కలిగినటువంటి రాజులని గాని రూపము, గుణము కలిగినటువంటి వాడిని వివాహం చేసుకుంటుంది అని చెప్పి ముందుగా చాటింపు వేశాడు స్వయంవరం. దాంతో ఇక్కడ ఎప్పుడైతే సూతనందనుడైనటువంటి కర్ణుడు లేచాడో ద్రౌపదీదేవి నేను ఈ సూతుడిని వివాహం చేసుకోను, రథసారథి కుమారుడైనటువంటి కర్ణుడిని నేను వివాహం చేసుకోనని ముందే ప్రకటించినట్టుగా కొన్ని పుస్తకాలలో మనకి చూడవచ్చు. అయితే ఇక్కడ మాత్రం మనకి దక్షిణ భారతదేశంలో చెప్పినటువంటి పుస్తకాల్లో ఛేదించినట్టుగా అది వెంట్రుక వాసితో తప్పిపోయినట్టుగా మాత్రం ప్రకటించింది. ఇది ఆంధ్ర భారతంలో కూడా మనకి ఇట్లాగే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏది తీసుకున్నా కూడా ఇక్కడ విఫలమైనట్టుగా మనం గ్రహించవచ్చు. త్రైలోక్య విజయీ కర్ణ సత్వే త్రైలోక్య విశ్రుత. త్రైలోక్య విజయీ కర్ణ సత్వే, సత్వము అంటే బలపరాక్రమాలలో, త్రైలోక్య విశ్రుత ముల్లోకాలలో సుప్రసిద్ధుడైనటువంటి ఆ కర్ణుడు కాస్త ఈ విధంగా విఫలుడయ్యాడు. ధనుషా సోపి నిర్ధూత ఇది సర్వే భయాకుల. ధనుషా సోపి నిర్ధూత, నిర్ధూతం అంటే వణికిపోవటం. ధనస్సు అలా ఛేదించడము, ఆ బలాన్ని తన బలమంతా ప్రదర్శించి కొట్టడము, చివరికి వణికిపోతూ దాన్ని పెట్టడము. నిర్ధూత ఇది సర్వే భయ. కర్ణుడే ఇలా వణికిపోయాడంటే, కొట్టలేకపోయాడంటే ఇక మన పరిస్థితి ఏమిటని చెప్పి వచ్చిన రాజులందరూ భయాకులాహ, భయగ్రస్తులైపోయారు. ఏవం కర్ణే వినిర్ధూతే ధనుషా చ నృపోత్తమా. ఈ విధంగా కర్ణుడే వణికిపోవటం, భయపడటం చూసి రాజులందరూ కూడా భయగ్రస్తులైపోయారయ్యా అంటూ వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. చక్షుర్భిరపి నాపశ్యన్ వినమ్ర ముఖ పంకజాః దృష్ట్వా కర్ణం వినిర్ధూతం లోకే వీరాన్ నృపోత్తమాః. కర్ణం వినిర్ధూతం, వినిర్ధూతం అంటే వణికిపోయినటువంటి, అంటే ఆ బలం ప్రదర్శించిన తర్వాత ఒక్కసారి ముచ్చెమటలు బట్టి వణికిపోయినటువంటి కర్ణుణ్ణి చూసి లోకంలో వీరులందరూ కూడా, మహారాజులందరూ కూడా చక్షుర్భిరపి నాపశ్యన్, ఇక మనం ఈ ధనస్సుని చూడటం కూడా అనవసరం అని చెప్పి డిసైడ్ అయిపోయారు. అప్పటిదాకా ఏదో చూద్దాం ప్రయత్నిద్దామని ముందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూడటం కూడా అనవసరంగా, వద్దులే వెళ్దాం పద అని చెప్పి అనుకుంటూ చక్షుర్భిరపి నాపశ్యన్ వినమ్ర ముఖ పంకజా, వినమ్రంగా వాళ్ళ ముఖ పంకజాలు తప్పుకుని ఇటు కాదురా మనం అటు వెళ్దాం పద అని చెప్పి పక్కదారి పట్టారు వీళ్ళందరూ, రాజులందరూ కూడా. ఈ విధంగా రాజులందరూ నిరాశకు లోనై ఎవరు కూడా ద్రౌపదిని స్వయంవరంలో వివాహం చేసుకోలేక విఫలమైపోయిన సందర్భంలో నిరాశా ధనురుద్ధారే ద్రౌపదీ సంగమేపి చ. ఎప్పుడైతే రాజులందరూ ఇలా లక్ష్యాన్ని ఛేదించలేక నిరాశతో వెనుతిరిగారో, నిరాశా ధనురుద్ధారే ద్రౌపదీ సంగమేపి చ, అటు ధనస్సు ఎక్కువ పెట్టడం మీద వాళ్ళ యొక్క ఆసక్తి తగ్గిపోయింది. అంతకంటే ముఖ్యంగా ద్రౌపదీ సంగమేపి చ, ద్రౌపదిని వివాహం చేసుకోవాలి, స్వయంవరంలో మనమే గెలవాలని ముందు చూపించిన ఉత్సాహం అంతా పోయి, ఆ ఉబలాటం పోయి మొత్తం ఇక వాళ్ళల్లో వాళ్ళు వైరాగ్య భావాలు పెంచుకున్నారు. తస్మిన్స్తు సంభ్రాంత జనే సమాజే, అట్లా సంభ్రాంతమైనటువంటి తత్రపాటుతో ఉన్నటువంటి ఆ క్షత్రియ సమాజం నుంచి, జనుల మధ్యలోంచి నిక్షిప్త వాదేషు జనాధిపేషు కుంతీసుతో జిష్ణుర్యేష కర్తుం సజ్జం ధనుస్తత్సరం తత్సరం చ వీరః. తస్మిన్స్తు సంభ్రాంత జనే సమాజే, అట్లాంటి తత్తరపాటుతోనూ అలాగే సంభ్రాంతమైపోయినటువంటి ఆ క్షత్రియ వీరుల మధ్యలో, అంతేకాకుండా ఈ ధనస్సుని మనం ఎక్కువ పెట్టలేమని చెప్పి నిరాశ పడిపోయి వెనుతిరిగినటువంటి ఆ క్షత్రియ వీరి మధ్యలోంచి కుంతీసుతో జిష్ణు, జిష్ణు అంటే జయించేవాడు, జయశీలుడైనటువంటి వాడు అని అర్థం. జిష్ణు ఎన్ని యుద్ధాలు చేసినా సరే జయించగలిగినటువంటి వాడు జిష్ణుడు అని పిలువబడతాడు. అట్లాంటి వాడు కుంతీసుతో జిష్ణు
ఇయేష కర్తుం, ఇయేష అంటే కోరుకోవడం. ఏం కోరుకున్నాడంటే కర్తుం సజ్జం ధనుహు, ఆ ధనస్సు తీసుకుని వింటి నారిని దాన్ని కట్టి ఆ తర్వాత శరములను తీసుకుని లక్ష్యాన్ని ఛేదించడానికి ఏష ఇష్టపడ్డాడు, కోరుకున్నాడు. పంచపాండవుల్లో మొట్టమొదట అర్జునుడు లేచాడు. తతో వరిష్ఠ సురదానవానాం ఉదీరధీర్ వృష్టికుల ప్రవీర. ఎప్పుడైతే అర్జునుడు లేచాడో సభలో అన్ని వేల మంది మహానుభావులుంటే మొట్టమొదట రెస్పాండ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వృష్టి ప్రవీరుడైనటువంటి యదువంశ ప్రవీరుడైనటువంటి కృష్ణ భగవాను నుంచి మొట్టమొదటి స్పందన వచ్చిందని వ్యాసులు వారు స్పష్టంగా రాస్తున్నారు ఇక్కడ. తతో వరిష్ఠ, వరిష్ఠ అంటే గొప్పవాడైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు. సుర దానవానాం, సురులు దానవులు. సురులు అంటే దేవతల్లోనూ దానవులలోనూ గొప్పవాడైనటువంటి వాడు. ఉదీరధీహి వృష్టికుల ప్రవీర. వృష్టికుల, వృష్ణి అనే పదానికంటే వృష్ణి వంశమే యాదవ వంశం. వృష్ణి అంధక వంశాలు అని చెప్పి మనం యాదవ వంశాల్లో ఉన్నటువంటి విభేదాలు చెప్పుకున్నాం. దాంట్లో వృష్ణి కుల ప్రవీర, వృష్ణి వంశంలో గొప్పవాడైనటువంటి వాడు వాసుదేవుడు. ఆ వాసుదేవుడు ఎలా తన యొక్క స్పందనని తెలియజేస్తున్నాడంటే పక్కన బలరాముడు ఉంటే బలరాముడు చేయి పట్టుకుని పైకి ఎత్తేసి అర్జున అంటూ అన్నట్టుగా పైకెత్తి తన హర్షాన్ని ప్రకటిస్తున్నట్ట, ఆనందాన్ని ప్రకటిస్తున్నట్ట. అర్జున అని అనకూడదు, పైకి అనకూడదు. ముందే బలరాముడికి చూపించాడు, అన్నయ్య అదిగో పంచపాండవులు బ్రాహ్మణుల వేషాల్లో ఉన్నారు, అదిగో అక్కడ కూర్చున్నాడే ధర్మరాజు, ఇదిగో భీముడు, ఇదిగో అర్జునుడు అని ఐదుగురికి చూపించడం నిన్నటి ప్రవచనంలో మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా ముఖ్య విషయం, మహాభారతంలో 202 అధ్యాయాల దగ్గర ఇప్పుడు మొట్టమొదటిసారి కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, బలరాముడు గాని పాండవులని కలవటం అనేటువంటిది జరిగిన సన్నివేశం ఇగో ఇప్పుడే జరిగింది. ఇన్ని అధ్యాయాల్లో ఇంతవరకు ఎక్కడ జరగల. మొట్టమొదట పాండవులు కలుసుకుని ఆది పర్వంలో స్వయంవర ఘట్టంలో కలుసుకున్నారు. ఇప్పుడు వివాహం అయిన తర్వాత కూడా ఆ సన్నివేశం మనం వివరంగా చెప్పుకుంటాం. జహర్ష రామేణ సపీడ్య హస్తం హస్తం గతాం పాండుసుతస్య మత్వా. జహర్ష రామేణ, రామేణ అనే పదానికంటే బలరామేణ అని అర్థం. బలరాముడి యొక్క హస్తం జహర్ష, సపీడ్య అన్నారు. బలరాముడి యొక్క చేతిని గట్టిగా పట్టేసుకుంటున్నట. పీడ్య అంటే నొక్కి పట్టేయడం. నొక్కి పట్టుకుని మరి ఆనందంతో తట్టుకోలేక పక్క వాళ్ళని ఎవరన్నా పక్కన గట్టిగా పట్టుకుంటారే అట్లా బలరాముని యొక్క హస్తం గట్టిగా పట్టుకుని మరి హస్తం గతాం పాండుసుతస్య మత్వా, అర్జునుని చూపించి మరి అర్జునుడు ఇదిగో ఇదిగో అర్జునుడు వస్తున్నాడు అన్నట్టుగా హస్తం గతాం పైకి ఊపుతూ తన హర్షాన్ని ప్రకటించాడు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మహాభారతంలో కోకొల్లలు కొన్ని సందర్భాల్లో అత్యద్భుతంగా చెప్పబడుతూ ఉంటాయి. కృష్ణ పరమాత్ముడే అర్జునుడితో, అర్జున నీకు నాకు వ్యత్యాసం లేదయ్యా, నీ వారే నా వారు, నా వారే నీ వారు, నిన్ను ద్వేషించేవారు నన్ను ద్వేషించినట్టే, నిన్ను ప్రేమించిన వారు నన్ను ప్రేమించినట్టే అని ఇట్లాంటి భావాలు కలిగినటువంటి శ్లోకాలు ఎన్నో 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 సార్లు మనకి మహాభారతంలో చెప్పబడుతూ ఉంటాయి. అట్లాంటిది పరమాత్ముడు అర్జునుడితో ఈ విధమైనటువంటి సంతోషాన్ని పంచుకుంటున్నాడు ఇక్కడ. నజగ్నిరే అన్యే నృప విప్రముఖ్యాః సంచన్న రూపానధ పాండుపుత్రాన్. సంచన్న రూపాన్, ప్రచ్ఛన్న రూపాలలో ఉన్నారు. అప్పటిదాకా పాండుపుత్రులైనటువంటి ఐదుగురు కూడా బ్రాహ్మణులుగా బ్రాహ్మణ వేషధారులు ఉన్నాయి. ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. నజగ్నిరే అన్యే, ఎవరు వీళ్ళని గుర్తించట్లా. ఎందుకనంటే ఓ పక్కన ద్రౌపదిని చూసేవాడు కొంతమంది అయితే, ఓడిపోయి సిగ్గుతో తలదించుకున్న మహారాజులు కొంతమంది, ఇంకేం తలెత్తి పైకి చూస్తారు. ఓ పక్కన ఆయన వస్తున్నాడు, వచ్చినటువంటి సందర్భాన్ని ఎవరు చూడట్లా. పైగా ఈ ఆవేశంలో ఉన్నారే తప్ప, ఓడిపోయామనే బాధలో ఉన్నారే తప్ప వచ్చిన బ్రాహ్మణుడు ఎవరో అర్జునుడేమో అని ఊహించి తెలుసుకునే ఆలోచన కూడా ఎవరు చేయక, ప్రయత్నం ఎవరు చేయక. ఎవరికి తెలిసిందంటే పరమాత్ముడికి మాత్రమే తెలిసింది. సంచన్న రూపానధ పాండుపుత్రాన్ వినాహిలోకే అన్నారు ఇక్కడ. వినాహిలోకే అంటే, వినా అంటే ఈయన తప్ప ఈ లోకంలో ఇంకా ఎవరు గుర్తుపట్టలేరట ఆ స్వయంవర మండపంలో. వినాహిలోకే చ యదు ప్రవీరౌ, యదు ప్రవీరో అని ద్వివచనం వాడారు అక్కడ. యదు ప్రవీర అంటే కృష్ణ పరమాత్ముడు ఒక్కడే అని అర్థం. ప్రవీరౌ అంటే బలరామకృష్ణులిద్దరూ తప్ప, వినా, వినా అంటే వాళ్ళిద్దరూ తప్ప
మిగిలిన వాళ్ళు లోకంలో స్వయంవర మండపంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా పంచపాండవుల్ని గుర్తుపట్టలేదయ్యా. ధౌమ్యం హి ధర్మం సహసోదరాంశ్చ. ధౌమ్య పురోహితుడు ఎదురుగుండా పెట్టుకుని, ధర్మాన్ని అనుసరించినటువంటి ధౌమ్య పురోహితుడిని పెట్టుకుని, ధర్మాన్ని అవలంబించేటువంటి సోదరులతో కూడినటువంటి కుంతీపుత్రుణ్ణి ఎవరూ గుర్తించలేకపోయారయ్యా, ఒక్క ఎదుప్రవీరులైనటువంటి బలరామకృష్ణుడు తప్ప. అట్లాంటి అర్జునుడు ధనస్సు దగ్గరికి వచ్చి లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు, ద్రౌపది వరమాల ఎలా అర్జునుడిని అలంకరింపజేసింది అనేటువంటిది రేపటి అధ్యాయంలో వ్యాసుల వారు వర్ణించడం జరుగుతుంది. అది రేపటి ప్రవచనంలో చెప్పుకుందాం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి స్వయంవర పర్వణి శతమో అధ్యాయ సమాప్త. ద్వి అధిక అంటే రెండు అధికమైనటువంటి ద్విశతమ అంటే 200. 202వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. 8977 శ్లోకాలు పూర్తయినాయి నేటి ప్రవచనంతో. ఓం శాంతి శాంతి శాంతి. ఏదక్షరపదం ఇష్టం మాత్రాహీనం భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణ నమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.